నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. కులమతాలనేవి మనం పుట్టించినవి కానీ మానవత్వం అనేది మనలో మనతోనే పుట్టేది. మానవత్వం ముందు అంటరానితనం తలదించక తప్పదు. అప్పుడే మనం మనుషులతో సమానం. అలా జరగని పక్షంలో మనం మనిషి రూపంలో జన్మించిన మృగాలతో సమానం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2024 డిసెంబర్ 13 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:41 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. చంద్రోదయం మధ్యాహ్నం 3:45. చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:21. తిథి త్రయోదశి రాత్రి 7:40 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం భరణి ఉదయం 7:49 వరకు. తదుపరి కృత్తిక. కరణము కౌలవ ఉదయం 9:03 వరకు. తదుపరి తైతుల రాత్రి 7:40 వరకు. తదుపరి గరిజ. యోగము శివము ఉదయం 11:47 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:48 నుండి 12:10 వరకు. యమగండం మధ్యాహ్నం 2:55 నుండి 4:17 వరకు. గుళిక కాలం ఉదయం 8:03 నుండి 9:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 నుండి 9:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:32 నుండి 1:16 వరకు. వర్జ్యం రాత్రి 8:32 నుండి 10 గంటల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:05 నుండి 5:53 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:36 నుండి 5:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:32 వరకు. డిసెంబర్ 13 శుక్రవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 7:40 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా ఉండే భరణి కృత్తిక నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 1:19 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. మధ్యాహ్నం 1:19 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. మధ్యాహ్నం 1:19 నుండి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకత హనుమత్ వ్రతము. మాసానం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశిర మాసమని చెప్పారంటే ఆ మాసం యొక్క విశిష్టత ఎంతటిదో అర్థమవుతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. ఈ మాసములో శుద్ధ త్రయోదశి ప్రధానమైనది.
ఈ దినమునే హనుమంతుడు సీతాదేవిని లంకలో చూసినాడు. ఈరోజు హనుమంతుని పూజించిన వారికి కోరిన కోరికలు తీరి దుఃఖ నివృత్తి అగునని సీతమ్మ తల్లి వరమిచ్చినది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం. దాన్నే స్వర్గద్వారం అని కూడా అంటారు. ఈరోజు ప్రశ్న: భీముడికి హనుమంతుడు ఏ రూపంలో పరిచయమవుతాడు? రాయి, హంస, మొసలి, వానర? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: గృహ నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. వృషభ రాశి: మొదలుపెట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. మిథున రాశి: అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. కర్కాటక రాశి: ఆత్మీయులు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సింహరాశి: ఊహించని విషయాలు సాధిస్తారు. కన్య రాశి: అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తులారాశి: ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వృశ్చిక రాశి: విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ధనుస్సు రాశి: సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. మకర రాశి: నిరుద్యోగులకు మరింత శ్రమ తప్పదు. కుంభరాశి: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. మీనరాశి: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.